మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూనిపేలో మనం రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి, దాని క్యాష్ బ్యాక్ ఏంటి, ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. వీడియో మొదలు పెట్టడానికి ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న విషయం అయితే చెప్పబోతున్నాను. యూనిపేలో మనం రీఛార్జ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కేవైసీ కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత రీఛార్జ్లు అన్నీ కూడా యథావిధిగా సాఫీగా సాగుతాయి అన్నమాట. అయితే రీఛార్జ్లో వచ్చేసరికి టోటల్గా సెల్ఫ్గా 9% వస్తుంది, 3% ఐఎన్ఆర్, అదేవిధంగా 6% యూనిక్యాష్ బోనస్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చూసుకోవచ్చు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం రీఛార్జ్ పైన క్లిక్ చేయాలి. రీఛార్జ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి ఏంటి మొత్తం అన్నీ కూడా చూపిస్తాను. ముందుగా వ్యాలెట్లోకి తీసుకెళ్తున్నాను. వ్యాలెట్లో చూసుకోవచ్చు యూని బోనస్ 3403.06 ఉంది. యూనిక్ క్యాష్ ₹7.82 ఉంది. వీటిల్లో ఏది ఎంత రీఛార్జ్కి వెళ్తుంది ఏంటి అనేది చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర ఆ మొబైల్ నెంబర్ అనేది పేస్ట్ చేస్తున్నాను. జియో అనమాట. జియో మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి ₹349 నాకు రీఛార్జ్ ₹349 కావాలి. సెలెక్ట్ చేస్తున్నాను. వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో వ్యాలెట్ బ్యాలెన్స్ పైన టిక్ మార్క్ కొడుతున్నాను. కంటిన్యూ కొట్టిన తర్వాత 4 డిజిట్ యూపిన్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేద్దాం ఒకసారి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు వెరిఫై పైన క్లిక్ చేసిన. వెరిఫై అయిన తర్వాత కొద్దిగా అలా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. జియో రీఛార్జ్ కంగ్రాచులేషన్. చూడండి, ₹349కి ₹34.9 అంటే 10% అనేది రావడం జరిగింది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అందులో మనం యూనిక్యాష్ ఎలా చూడాలి ఏంటి అనేది చూపిస్తాను. ఒక్కసారి బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళి చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. యాప్ని రీఫ్రెష్ చేస్తే 100కి ₹3 చొప్పున అంటే 349కి 339 ₹12 వరకు దగ్గరగా రావాలి. ₹22 అయితే వచ్చింది. చూడండి, యువర్ ఎర్న్ యూని బోనస్ వచ్చేసరికి ₹10.47 వచ్చింది. మనకి క్యాష్ యూని క్యాష్ వచ్చేసరికి ఇందాక ₹7 ఉంది. ఇప్పుడు దగ్గరగా ₹11 సంథింగ్ అనేది మనకి రావటం జరిగింది. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. పాస్బుక్లో మొత్తం అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, ₹10.47 దీనిలో యాడ్ అయింది 349కి, అండ్ 6% అనేది యూని బోనస్లో యాడ్ అయిపోయింది. ఈ రకంగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. 10% క్యాష్ బ్యాక్ తోటి మనం హ్యాపీగా క్యాష్ బ్యాక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.